చాలాసార్లు మనం వదిలిపెట్టలేము కంఫర్ట్ జోన్. మనం ఏమనుకుంటామంటే ఇలా ప్రార్థన చేస్తాం, ఏంటి ప్రవ్వా నన్ను వాడుకో ప్రవ్వా, నువ్వు వాడుకోవాలని. దేవుడు అంటాడు నిన్ను ఎప్పుడు వాడుకోవడానికి సిద్ధమే. ఎప్పుడు దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధమే. అయితే నీకు సిద్ధమేనా దేని నుంచి బయటికి రావడానికి? కంఫర్ట్ జోన్ నుంచి. ఇప్పుడు జాగ్రత్త వినండి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అవ్వాలా లేదా? రైట్. దేవుని పిలుపు విన్నాడు, లోబడ్డాడు, బయలుదేరాడు. ఇక్కడ వినండి, అబ్రహాముకు దేవుడు కండిషన్స్ పెట్టాడు. ఏంటి ఆ కండిషన్ అంటే సింపుల్, మన భాషలో నేటి దినాన మనం నేర్చుకుంటే వర్తమానం, కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్. అంటే నీ ఊర్లో వదులు, నీ కుటుంబాన్ని వదులు, దెన్ నీ రిలేషన్స్, నీ తండ్రిని విడిచిపెట్టు, నీ బంధువులు విడిచిపెట్టు, అసలు నీ దేశాన్ని విడిచిపెట్టు. అలాంటి పిలుపు మనకు వస్తే కమ్ 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 గెటప్ పద ఈ దేశాన్ని వదిలిపెట్టేసాయి, నిన్ను పాకిస్తాన్ తీసుకెళ్తాను సేవ చేద్దుకొని రా అంటే, సిరియా తీసుకెళ్తాను రా అంటే వెళ్తామా? నేటి దినాన మనం ఏం ఆలోచిస్తాం తెలుసా? సేవ విషయంలో కూడా ఎక్కడ చేయాలి సేవ? సిటీలో చేద్దామా, టౌన్లో చేద్దామా, పల్లెటూరులో చేస్తే ఏమొస్తుంది? మనం వెళ్ళాం. ఎక్కడ మనకి కంఫర్ట్స్ ఉంటాయో, ఎక్కడ సుఖంగా ఉంటుందో, ఎక్కడ ఆనందంగా ఉంటుందో, ఎక్కడ కష్టపడని తత్వం ఉంటుందో, మీ జీవితంలో ఎప్పుడైతే కష్టపడే తత్వానికి దూరం అవుతావో నీ జీవితాన్ని అప్పుడే కోల్పోయినట్టు. జీవితంలో కష్టాన్ని మీరు శ్వాసగా పెట్టుకోవాలి. కష్టపడాలి. జీవితంలో కష్టం నిన్ను ఎదుగుదలకు తీసుకొని వెళ్తుంది. కష్టం తెలిసిన వాడు దేవుని కొరకు బాగా వాడబడతాడు. గుర్తుందా? దేవుడు తన సేవకు పిలిచిన వారందరూ కూడా కష్టం చేసిన వాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ సుఖ వలయమును విడిచిపెట్టాను. దేశాన్ని విడిచిపెట్టాడా లేదా? విడిచిపెట్టాడా లేదా? రిలేషన్స్ని విడిచిపెట్టాడా లేడా? తన తండ్రిని బంధువులు విడిచిపెట్టాడా లేదా? ఆయన విడిచిపెట్టాడు. ఓకే, తన సొంతోళ్ళు వెంటబడి ఉండరా? ఎక్కడికి వెళ్తావని చెప్పాలి. ఎక్కడికి వెళ్ళేది? వద్దు, వెళ్ళొద్దు. పైగా దేవుడి గురించి వారికి తెలీదు. అబ్రహాముతో మాట్లాడాడు, శారాతో కూడా దేవుడు మాట్లాడలేదు. నిజంగా ఇది కదా కంఫర్ట్ జోన్ విడిచిపెట్టడం అంటే. మనం ఆ పని చేస్తున్నామా? నువ్వు నిజంగా దేవుని కొరకు వాడబడాలి, నీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడాలి, కొన్ని ఆత్మలైనా నీ వాళ్ళ రక్షణలోకి రావాలి అని మీరు క్షణం మీరు ఆలోచించి మీరు ఒక నిర్ణయానికి రాగలిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, ఏ కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టలేకపోతున్నాను. మోషే గొప్ప నాయకుడు అవ్వాలి దేవుని ఉద్దేశం. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలీల్ని దేవుని ప్రజలుగా, దేవునిని సేవించే జాతిగా మార్చాలి. ఇప్పుడు ఈ పని మోషేకి దేవుడు అప్పగించబోతున్నాడు. అయితే మోషే తనకున్న కంఫర్ట్స్ని విడిచిపెట్టాలి. ఇదే హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. మోషే విశ్వాసమును బట్టి పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు కదా, వదిలేశాడు. అందుకే మోషే ఏమయ్యాడు తెలుసా? గొప్ప నాయకుడు అయ్యాడు, గొప్ప సాక్ష్యాన్ని పొందాడు. భూమి మీద ఉన్న వారిలో మోషే మిక్కిలి నా ఇల్లంతట్లో. ఎప్పుడు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు? మోషే తన సుఖ వలయాన్ని విడిచిపెట్టినప్పుడు.